చిన్నపిల్లలు అబద్ధం చెప్పకూడదు. చిన్నపిల్లలే కాదు మిస్, ఎవరూ అబద్ధం చెప్పకూడదు. రాము చాలా మంచోడు మిస్. పక్క వాళ్ళు చేసే పని వల్ల వాడికి చెడ్డ పేరు వస్తుంది. పూజారి గారు చెప్పారు, మీరు మా అమ్మని తీసుకొస్తారంటగా. తొందరగా తెలుసుకోండి మిస్. మా అమ్మని ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు కలుసుకుంటానా అని చాలా ఆశగా ఉంది. అమ్మ తప్ప మరో ప్రపంచం తెలియని చిన్నపిల్లలు ఏం తప్పు చేశారమ్మా? మమ్మల్ని వదిలేసి మాకు అన్యాయం చేస్తున్నారు. నువ్వు ఎలా ఉంటావో తెలియకపోయినా దెబ్బ తగిలితే అమ్మ అని అంటారు. అమ్మా అమ్మా మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారమ్మా. రమ్మను. చెప్పండి. ఈ అనాథాశ్రమంలోనే నా కన్న కొడుకు పెరిగాడని తెలిసింది మేడం. తీసుకెళ్దామని వచ్చాను. మా పూజారి గారు ఇక్కడ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళారంటమ్మా. మీ కొడుకున్నాడా? ఎవరు? మీరెప్పుడు వాడిని ఇక్కడ వదిలేశారు? అసలు వదిలేయడానికి గల కారణం ఏంటి? నేను అనాథాశ్రమంలో వదిలేదమ్మా, గుళ్ళో వదిలేశాను. ఆ పూజారి గారు ఇక్కడ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళారంటమ్మా. పూజారి గారు వదిలి వెళ్ళిన బాబంటే రామునే అయ్యుండొచ్చు. అసలు ఇది ఎప్పుడు జరిగింది? 7 సంవత్సరాలైందమ్మా. అలా అయితే మీ కొడుకు ఇదే ఆశ్రమంలో ఉన్నాడని మీకెవరు చెప్పారు? ఏదో అప్పుడున్న పరిస్థితుల్లో ఆవేశంలో బిడ్డనైతే వదిలేసాం, కానీ ఈ మధ్యన ఆ బిడ్డ నాకు కావాలని దిగులెక్కువైందమ్మా. మొన్న ఈ మధ్యన పూజారి గారు గుళ్ళో కలిసి నన్ను గుర్తుపెట్టి నిలదీశారమ్మా. ఆయన ఒక్కసారిగా అడిగేసరికి భయమేసి తప్పించుకున్నాను. తర్వాత తెలుసుకుంటే పిల్లోడిని ఇక్కడే వదిలారని, ఇక్కడే పెరుగుతున్నాడని తెలిసింది. మేడం, మా అబ్బాయిని మాకు ఇచ్చేస్తే తీసుకెళ్తాం మేడం. పూజారి గారిని తీసుకొద్దామంటే ఆయన ఇప్పుడు లేరు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరొచ్చి బాబునివ్వమంటే ఇవ్వలేము. ఇక్కడుండే ప్రతి పిల్లాన్ని వదిలిపెట్టెళ్ళినప్పుడు వాడితో పాటు ఏ వస్తువులైతే ఉంటాయో అవి ఒక్కొక్కరి పేరు మీద సపరేట్గా దాచిపెట్టాం. మీరు కూడా అలా ఏమైనా సరైన ఆధారాలు సాక్ష్యాలు చూపించి
మీ పిల్లాన్ని మీరు తీసుకెళ్ళొచ్చు. ఏంటి సైలెంట్ అయిపోయారు? ఆధారాలు లేవా? లేకపోతే మీకు తెలీదా? ఉన్నాయి మేడం. 7 సంవత్సరాలైందిగా, అందుకే గుర్తులేదు మేడం. కాస్త గుర్తు తెచ్చుకొని అప్పుడొచ్చి సరిగ్గా చెప్పండి. మీరు చెప్పింది కరెక్ట్గా ఉంటే మీ బాబుని మీకు ఇచ్చేస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే మేడం. పద. ఇదెక్కడి గొడవే? మనం ఎంత వాళ్ళు కలవకూడదని ట్రై చేసినా కూడా అటు అక్కకి ఇటు బావగారికి ఈ రాము బాగా దగ్గర అవుతున్నాడు. వీడిని దూరం చేద్దామని ప్లాన్ చేస్తానేమో మన కర్మకాలి ఒళ్ళు పగులుతోంది. రాము, నీ చలాకితనం, నీ మాటల్లో చురుకుదనం నాకు బాగా నచ్చాయి. నువ్వెప్పుడూ అమ్మా నాన్న లేరని బాధపడకు. నీకేం కావాలి అన్నా నన్నడుగు, సరేనా? సరేనండి. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అండి? అడుగు. మీకు నాలాగా ఒక కొడుకు లేదా అండి? సారీ అండి. హాయ్. మా సీత టీచర్ మీకేమవుతారండి? పక్కన నిల్చొని ఫోటో దిగారు. మొన్న నన్ను దొంగలు ఎత్తుకెళ్లేటప్పుడు కూడా టీచర్ మీతో గొడవ పడింది. చెప్పండి, మా సీత టీచర్కి మీరేమవుతారు? సీత నా భార్య. అయితే మా టీచర్ గారేమో వాళ్ళ తాత ఇంట్లో ఉంటుంది, మీరేమో ఇక్కడ ఈ ఇంట్లో ఉంటున్నారు. మీరిద్దరు కలిసి ఉండరా? పట్టిపా. రాము, అవన్నీ నీకెందుకు? నువ్వు మంచిగా చదువుకోవాలి, పై స్థాయికి రావాలి. అది కాదండి, మా సీత టీచర్ అయితే చాలా మంచిది. మరి మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? రాము, తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని చూస్తేనేమో చాలా మంచి వాళ్ళ ఉన్నారు. మరి దొంగలేమో నన్ను మీరే ఎత్తుకు తీసుకురమ్మన్నారు అని చెప్పారు. అందుకే అలా అన్నానండి. సారీ అండి. పర్లేదు లేరా. మరి ఏమోనండి, నేను గణేష్ గొడవ పడినా కూడా ముందు నేనే మాట్లాడి వాడితో కలిసిపోతానండి. అలాగే మీకు మా టీచర్ కి ఉన్న కట్టిఫ్ ని పోగొట్టి మీ ఇద్దరిని ఈ ఫోటోలో ఉన్నట్టుగా కల్పన. వీడు అస్సలు వదిలేలా లేడే, కొంపలు ముంచేలా ఉన్నాడు. బావగారి పెద్దరికం, సీతక్క కలుపుగలుతనం వీడికొచ్చినట్టున్నాయి. బుద్ధులు ఎక్కడికి పోతాయి? కలిపితే కలుపుకుపోయే రకం కాదురా మీ టీచర్. తను చాలా మొండి. అది కాదండి, మీ ఇద్దరిని. పద. రాము, రాము,
రాము నువ్వు టిఫిన్ చేయాలి, పద వెళ్దాం. అది కాదండి, నేను మా టీచర్ గురించి చెప్పిన తర్వాత వస్తా. ఎప్పటికీ ఆలస్యమైందన్నా, నువ్వు రా. పద పద. దాక్షాయణి, వాడు అలా బాల్ ఆడుతుంటే మనల్ని ఫుట్బాల్ ఆడినట్టుగా ఉంది. హలో మేడం, మీ ఇంటి గేట్ బయటే ఉన్నాం, ఒకసారి రండి మేడం. అయ్యో, ఇక్కడికి ఎందుకు వచ్చారు? రావద్దని చెప్పాను కదా. అంటే అది సరే ఉండండి, వస్తున్నాను. ఓకే మేడం. మీకు అసలు బుద్ధుందా? మిమ్మల్ని ఎవరన్నా చూస్తే ఎంత ప్రమాదం తెలుసా? ఏం చేయమంటారమ్మా? మా బిడ్డని మాకు అప్పగించమంటే కనీస ఆధారాలు కూడా లేవని చూడటానికి ఒప్పుకోలేదమ్మా. మమ్మల్ని ఏం చేయమంటారు? అమ్మో, ఇప్పుడు కనుక వీళ్ళని చూస్తే సీతక్కతో నన్ను కలిసిన విషయం చెప్తాడు. ఈ ఇంట్లో నా స్థానం పోతుంది. ఇదిగో, మీరు కాస్త పక్కకు జరగండి. ఆ బాబు వస్తున్నాడు, చూపిస్తాను, మళ్ళీ వచ్చి చూడండి, సరేనా? సరే, మీరు పక్కకు ఉండండి, ఇక్కడ ఉండండి. ఏంటి బాబు? బాల్ అండి. సరే తీసుకో, వెళ్ళి ఆడుకో, వెళ్ళి వెళ్ళి. ఆ బాబుని చూసారుగా, మీరు తీసుకురావాల్సింది ఆ బాబుని. ఇప్పుడు మీకేంటి? ఆ బాబు మీ బాబే అనడానికి ఆధారాలు కావాలి, అంతే కదా? అవును మేడం. ఇదిగో, ఆ రోజు శ్రావణ శుక్రవారం అని ఆవిడతో చెప్పండి. గ్రీన్ కలర్ క్లాత్ లో బిడ్డని చుట్టి పెట్టాం. ఆ క్లాత్ కిందే ఉత్తరం రాసి పెట్టాం. ఆ ఉత్తరంలో మా ఆర్థిక పరిస్థితులు బాలేనందువల్ల మేం బిడ్డని ఇక్కడ వదిలిపెట్టాల్సి వస్తోంది. ఈ బిడ్డని ఎవరు తీసుకెళ్లినా బాగా చూసుకోండి, కంటికి రెప్పలా కాపాడుకోండి అని రాసి పెట్టామని గట్టిగా చెప్పండి. వాడి పేరు రామారావు అని, అందుకే రాము అని పిలుస్తారని కూడా చెప్పండి. అర్థమైందా? సరే మేడం. వెళ్ళండి. పోలీసుల కన్నా చెప్తే రాము ఆచూకీ తెలుసుకుంటారు కదమ్మా. మిస్, రాము వస్తాడా మిస్? నాకు భయం వేస్తుంది. నా ఫ్రెండ్ రాడా మిస్? నువ్వు టెన్షన్ పడద్దు గణేష్, రాము ఎక్కడికి వెళ్ళడం, ఖచ్చితంగా వచ్చేస్తాడు.
రాము ఎక్కడికి వెళ్ళావు రాము? మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా? శ్రవణ్, రాముని మీరు తీసుకొచ్చారేంటి? మీకెక్కడ కనిపించాడు? నిన్న వీడు అమ్మ కావాలి అంటూ అన్నయ్య గారికి అడ్డం వచ్చాడంట. అన్నయ్య వాణ్ణి ఇంటికి తీసుకొచ్చాడు. వెంటనే ఆశ్రమంలో దింపితే బాధపడతాడేమోనని రాత్రంతా ఇంట్లోనే ఉంచాడు వదిన. పొద్దున్నే కొంచెం ఊరడించి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ శ్రవణ్. వదిన, ఇదంతా చేసింది నేను కాదు, చెప్పాను కదా అన్నయ్య. మిస్ తరపున నా తరపున నేనే థ్యాంక్స్ చెప్పాలి. ప్రేమే ఉంటుంది. జాగ్రత్త రాము. పది శ్రవణ్. వస్తాను వదినా, బాయ్ రా. గణేష్, నీ ఫ్రెండ్ని లోపలికి తీసుకెళ్ళు. ఏమైనా తిన్నాడో లేదో తినమని చెప్పు. నాతో మాట్లాడరా మిస్? రాము, నువ్వు మిస్కి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయావు కదా, అందుకు సారీ చెప్పు. మిస్, మీరు నాకు దేవత. మా అమ్మ తర్వాత తాతయ్య, అమ్మా సీత, రాము దొరికాడా? ఆశ్రమానికి వచ్చాడా? వచ్చాడు తాతయ్య. బయటెక్కడో కనిపిస్తే
శ్రవణ్ వాళ్ళు తీసుకొచ్చి అప్పగించారు. ఫోన్లేమ్మా, రాత్రి నువ్వు మాకు ఫోన్ చేసి చెప్పాక పిల్లాడు ఏమయ్యాడో అని నిద్ర కూడా పట్టలేదు.